సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ తల్లి, నువ్వు ఒక 9 ఏండ్ల క్రితం అంటే 9 సంవత్సరాల క్రితం ఒక తప్పు అనేది నువ్వు చేశావు. ఈ తప్పు వల్ల ఏముందిలే, ఏం జరుగుతుందిలే అని అనుకొని నువ్వు చిన్న విషయంగా భావించి ఆ విషయాన్ని మర్చిపోయావు. కానీ అందులో చాలా వరకు కూడా తప్పు ఉంది. అది ఒక పాపంలాగా మిగిలిపోయి నువ్వు చేసే కర్మతో పాటు ఈ కర్మ కూడా నీకు తగిలి ఇంకా నిన్ను బాధలతో వెంటాడుతూనే ఉంది. అందువల్ల ఆ పాపాన్ని ఈ రోజే ఇలా తొలగించుకో అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో చాలా వరకు కూడా తప్పులు చేస్తూ ఉంటాం. కొంతవరకు అది మనకి తెలియకుండా చేసే తప్పు అయితే భగవంతుడు క్షమించడానికి అవకాశం అనేది ఉంటుందండి. కానీ తెలిసి కొంతమంది కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. అది తప్పని తెలుసు, కానీ అది ఎవరు చూస్తారులే, దానివల్ల మనకేం జరగబోతుంది, ఆ భగవంతుడు నేరులో వస్తాడా ఏంటి, మనకి వెంటనే శిక్ష పడుతుందా ఏంటి అని కొంతమంది కేర్లెస్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలా జరిగినప్పుడు ఏది భగవంతుడు నన్ను ఏం చేయలేదే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 4-5 సంవత్సరాలు కూడా అయిపోయింది, అప్పుడు ఎవరో అన్నారు ఇలాగా ఈ పాపం చేస్తే చాలా తప్పురా, నిజంగా పుట్టగతులు అనేవి ఉండవు నీకు అని కూడా అనేవాళ్ళు. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కదా, నాకు ఇంకా ఏం కాలేదే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి. కానీ అది అలా కానే కాదు. అంటే కర్మఫలాలు మనకి, అందుకోసం మనం మారడానికి కొంత టైం అనేది భగవంతుడు మనకి ఇస్తాడనమాట. అప్పుడు ఏ రోజైతే కనుక ఆ పాపం అనేది పండుతుందో, ఇంకా నువ్వు మారకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారో, ఆ పాపం అనేది ఖచ్చితంగా ఒకరోజు బయటికి వస్తుందండి. దాన్ని తగిన ప్రతిఫలం అనేది ఎవరైనా సరే అనుభవించాల్సిందే. అలాగే ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఆ పాపం అనేది అతన్ని ఎలా వెంటాడుతూ ఉంది, ఇంకా కూడా ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందామండి. ఈ కథలో అండి ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఈ భార్యాభర్తలు కూడా ఇద్దరు నిజంగా చాలా వరకు కూడా ఒక ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి. అలాగే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చక్కగా వాళ్ళ హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది గడిచిపోతూ ఉంది. ఇంకా వాళ్ళకి 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, పిల్లలు పుట్టలేదన్నమాట. పిల్లలు పుట్టకపోయేసరికి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని, మనం పిల్లలు పుట్టడం కోసం ఏవో ఇప్పుడు ఆపరేషన్స్ అవి వస్తున్నాయి కదా, అలా టెస్ట్లు అవి చేయించారు. దేనికోసమని చాలా ఖర్చు పెట్టారు. అయినా సరే వాళ్ళకి నిజంగా ఇంకా కూడా 8 సంవత్సరాలు అయిపోయినా కూడా, దగ్గర 8-9 సంవత్సరాలు అయిపోయినా కూడా పిల్లలు ఇంకా పుట్టలేదండి. అందుకోసం ఏదైనా సరే పూజలు కానీ పరిహారాలు ఏమైనా చేద్దామా, ఇంట్లో ఏదైనా సరే మనకి చెడు దోషాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని కూడా పెద్ద పండితులను కూడా కలవడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏమాత్రము కూడా ఇంకా ఆ కష్టం నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం అనేది రాలేదండి. అంటే వాళ్ళు ఖచ్చితంగా పోయిన జన్మలో ఏదో ఒక పాపం చేసి ఉంటారేమో అన్న ఆలోచన అనేది వాళ్ళకే కలుగుతుంది. అయ్యో మనం ఏదైనా పాపం చేసామేమో, ఏం పాపం చేసామో ఏంటో, ఈరోజు ఒక బిడ్డని కూడా మనకి ఆ భగవంతుడు ప్రసాదించలేదే అని. అలాగే ఆ తల్లి బాధపడుతూ ఉన్న సమయంలో ఆ తల్లికి అనిపిస్తుందండి, డబ్బైతే బాగా సంపాదించాం, కానీ నిజంగా 12 బిడ్డను కూడా మనం పొందలేకపోయామే అని చెప్పేసి బాధతో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళకి నిజంగా మనసులో ఒక ఆలోచన అండి. అతని భర్త ఇంతకుముందు కొంత పాపం అనేది చేయడం అనేది జరిగిందండి. ఏంటి అనంటే, అతనికి నిజంగా అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి
ఎవరైనా పిల్లలు పుట్టినా చేసినా సరే వాళ్ళని కూడా సరిగ్గా పలకరించేవాడు కాదు, వాళ్ళతో ప్రేమగా ఉండేవాడు కాదు. ఆఖరికి అక్క చెల్లెలు పిల్లలే కదా, వాళ్ళనైనా సరే బాగా చూసుకోండి. పిల్లలంటేనే అతనికి గిట్టదనమాట. పిల్లలంటే చిరాగ్గా ఉండేవాడు, చిన్న చిన్న విషయాలు కొడుతూ ఉండేవాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైంది అని అంటే, ఆ అక్కకు కొడుకండి సైకిల్ తొక్కుతూ వాళ్ళ మామయ్య దగ్గరికి, అంటే ఈయన దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట. మామయ్య నాకు సైకిల్ కొంచెం నేర్పించవా, పక్కనుండి పట్టుకోవా, ఒకసారి నాకు నేర్పించు అని అంటే, ఎల్రా మీ అమ్మ నాన్న పిలువు, నాకు తెలియదు, నన్ను పిలవమాక, నాకు తెలియదు అని చెప్పేసి కూర్చున్న వాడిని ఆ పిల్లవాడు తెలియక ఆ సైకిల్ వచ్చేసి అతని మీద, వాళ్ళ మామయ్య మీద కాలు మీద పడుతుందండి. పడినప్పుడు కాలికి దెబ్బ తగులుతుంది. ఇంకా అతనికి బాగా కోపం వచ్చేసి, ఇట్రారా నేను నేర్పిస్తాను సైకిల్ అని చెప్పేసి ఆ పిల్లవాడిని ఏం చేస్తాడంటే, సైకిల్ నేర్పిస్తున్నట్టుగానే బాగా ఫాస్ట్గా తొక్కమని, బాగా తొక్కేటప్పుడు అతన్ని సైకిల్తో పాటు తోసేస్తాడనమాట అండి. ముందుకు తోసేటప్పుడు అది ఏమవుతుంది అని అంటే, అతను కొంచెం ఫోర్స్గా వెళ్ళి ముందుకు పడడం వల్ల ఒక రాయి మీద పడి అతనికి కంట్లో ఆ రాయి అనేది గుచ్చుకొని ఒక కుడి కన్ను అనేది దెబ్బ తగిలి కనిపించకుండానే పోయిందండి. చివరికి ఆ పిల్లవాడితో చెప్తాడనమాట, అరే నేను ఇలా తోసానని మీ అమ్మ నాన్నకి చెప్పమాకు అని చెప్తే కనుక నిన్ను బాగా దెబ్బలు పడతాయి నీకు అని చెప్పేసి ఆ పిల్లవాడిని భయపెడతాడండి. ఇంకా ఆ భయంతో ఆ పిల్లవాడు కూడా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండానే సైలెంట్గానే ఉండిపోతాడు. ఇంకా అట్లా చూపు అనేదే పోయిందండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. అయినా సరే ఆ పిల్లవాడికి చూపు అనేది ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు అతనికి మనసులో అనిపిస్తుందనమాట, పిల్లల దగ్గర అతను చాలా ఘోరంగా నడుచుకునేవాడు, పిల్లలంటే ప్రేమ లేకుండా అయ్యా సొంత కొడుకునే ఇట్లా చేశాడు అనే మనసాక్షి అనేది అతను గుచ్చుకుంటూనే ఉందండి. అందువల్ల ఒకసారి మనం ఆ భార్యకి ఎవరితో అన్నా కనుక ఆ పాపాన్ని చెప్తే అన్నా సరే, కొంచెమన్నా సరే పాపాన్ని మనం కడిగేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అప్పుడు ఆ భార్యతో చెప్పడం అనేది జరుగుతుందనమాట. స్వయంగా మా అక్క కొడుకుని ఒకసారి నేను ఇలా కావాలని తోసేశాను, నా మూలంగానే అతనికి కన్ను కూడా పోయింది, ఒక కన్ను అని చెప్పినప్పుడు, అయ్యో ఏంటండి ఎంత పాపం చేశారు, ఎంత పెద్ద తప్పు చేశారు, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడండి, మీరే చేశానని ఒప్పుకోండి అని చెప్పి భార్య చెబుతూ ఉన్నా కూడా అతనికి ఏ మొహం పెట్టుకొని అక్కడికి వెళ్ళి అడుగుతాడు. సొంత అక్క కొడుకు అయిపోయాడు, ఏం చేయాలి అని చెప్పేసి బాధపడుతూ ఉన్న క్షణాల్లో భార్య చెబుతుంది, అదంతా ఏం పర్వాలేదండి, నాతో రండి, నేను తీసుకువెళ్తాను, వదిన గారు ఏమో అనరు అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం మొహం చాటేస్తాడనమాట. ఆయన భయంగానే వెళుతూ ఉంటాడు. వెళ్ళినప్పుడు చెప్తాడనమాట జరిగింది ఏంటి అని. అలా పలానా రోజున ఇలా జరిగింది, నా మూలంగానే నీ కొడుకు ఇలా జరిగింది, తప్పంతా నాదే, నన్ను క్షమించమని చెప్పినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారండి. బాగా కోపంగా రియాక్ట్ అయ్యారు. బయటికి కూడా వెళ్ళిపోమని చెప్తారనమాట. ఇంకా కాళ్ళ వెళ్ళపడి, లేదురా ఆ పిల్లవాడికి ఆపరేషన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించకుండా అలాగే ఉండిపోయారండి. అప్పుడు ఇతను ముందుకు వస్తాడనమాట, ఎంత ఖర్చు అయినా సరే నీ కొడుకుకి ఆపరేషన్ చేయించి ఆ కళ్ళు తెప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ మామయ్య ఒప్పుకోవడం అనేది జరుగుతుందండి. నిజంగా ఏదైనా ఒక పాపం చేస్తే ఎన్నేళ్ళైనా సరే మనకి ఏం కాలేదు కదా, ఏమేది ఏమవుతుందిలే, మనం బతికి బయటపడ్డాంలే అని అనుకుంటామండి. కానీ ఆ పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల అలాంటి తప్పు ఏదైనా సరే మనలో మనసాక్షి గుర్తొచ్చి మనకు అనిపిస్తే దానికి తగిన ప్రాయచిత్తం అనేది వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగడము, దానికి తగిన ప్రతిఫలం ఏంటో పరిహారం ఏంటో చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లోంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర క్షమాపణ అడగడానికి లేరక్క పక్కన, ఇంతకుముందు కూడా చాలామంది అన్నారండి, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, నాకు తెలుసు నేను చేసింది తప్పని, ఏం చేయాలక్క అని అనుకున్నప్పుడు అలాంటి చిన్న పిల్లలకి ఏదన్నా సరే మనం ద్రోహం చేసినా తప్పని అనిపించినా అలాంటి చిన్నపిల్లలకి చదువుకోవడానికి సహాయం చేయడమో, కొత్త బట్టలు వేసుకోవడానికి ఇంట్లో బట్టలు కొనలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, తినడానికి వాళ్ళకి నెలలా కూడా ఏదైనా సహాయం చేయడం, అలా పిల్లల విషయంలో ఏదైనా తప్పున్నా సరే అది వెంటనే సరిచేసుకోవాలి అని అంటే కనుక ఇలా వెళ్ళి సహాయం చేయడం అనే దానిలోనే ఉంటుందండి ఎన్నో రకాల పుణ్యం అనేది, అంటే ఎన్నో జన్మల పుణ్యం అనేది మనకి కలుగుతుంది. మన బాబా కూడా అలాంటి వాళ్ళనే తొందరగా క్షమిస్తారనమాట. వాళ్ళ కర్మఫలాలు కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఈ రకంగా మన పాపాలను తగ్గించుకోవచ్చు అన్నది బాబా గారి ఉద్దేశం అండి. ఇది అవునా కాదా అనేది నా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.